నమస్తే నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగుల నానికి అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్. ఆరోపణలు నిరూపించలేకపోతే ఇంటికే వస్తా, రాజీనామాకైన సిద్ధం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్. నంద్యాల ఎస్బీఐ కాలనీకి వెళ్లే రహదారి దయనీయ స్థితికి. డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగి పొందుతూ ప్రజలు, విద్యార్థులు, వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. కాంస్య ఆవిష్కరించిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి శిల్పారవి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న వనగానపల్లె పర్యటనకు రానున్న నేపథ్యంలో ఘనంగా విజయవంతం చేద్దాం ఎండీ ఫిరోజ్ పిలుపు. లోన్ యాప్ అప్పులు, ఆన్లైన్ గేమ్స్ వేధింపులతో కన్న కొడుకు వంశీకృష్ణను కర్రతో కొట్టి చంపిన తండ్రి వసంతరావు. కంపమల్లలో విషాదకర ఘటన. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో జూలై 18-19 తేదీల్లో రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ పోటీలు. బ్రోచర్లు విడుదల చేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ. నంద్యాలలో డెంగ్యూ నివారణపై ఆరోగ్య శాఖ విస్తృత అవగాహన ర్యాలీ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తిని సమర్థవంతంగా అరికొట్టొచ్చు. డిఎంహెచ్ఓ వెంకటరమణ. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి ఘనంగా వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య. బనగానపల్లెకు ఈ నెల 9న రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అహోబిలం తలనీలాల టెండర్ వ్యవహార నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గంగుల నానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా సవాల్ విసిరారు. తాను చేసిన ఆరోపణను నిరూపించగలిగితే సీఎం సమక్షంలోనే రాజీనామా చేసి రాజకీయాలకు దూరం అవుతానని ప్రకటించారు. సాయంత్రం లోపల ఆరోపణను నిరూపించలేకపోతే గంగుల నాని ఇంటి దగ్గరికి వస్తానంటూ అఖిలప్రియ హెచ్చరించారు. అహోబిలంలో డిబేట్ కు తాను సిద్ధమని, గంగుల నాని కూడా సిద్ధమా అని ప్రశ్నించారు. తలనీలాల టెండర్ వ్యవహారంలో స్పష్టత లేకపోవటం వల్లే తాము అభ్యంతరం తెలిపామని, దానిని అడ్డుకున్నామని తెలిపారు. తమిళనాడు సంస్థకు ముందుగానే టెండర్ కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని కూడా ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ సీఎంఓ పార్థసారథిపై కూడా అఖిలప్రియ తీవ్ర ఆరోపణ చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఆయనపై చీటింగ్, క్రిమినల్ కేసులు ఉన్నాయని రాంచీ కోర్టు పర్మనెంట్ అబ్స్కాండర్ గా ప్రకటించిందని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై నమ్మకం లేకపోవడం వల్లే టెండర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ కారణాలతో టెండర్లు వాయిదా వేసినట్టు అధికారికంగా లేఖ ఇచ్చారని, అయితే వాయిదా తర్వాత కూడా తమిళనాడు సంస్థతో ఒప్పందం ఎలా జరిగిందో గంగుల నాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటో బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటూ వాస్తవాలు బయట పెట్టాలి, లేకపోతే నా చర్యలు కఠినంగా ఉంటాయంటూ అఖిలప్రియ మరోసారి ఘాటుగా హెచ్చరించారు. రెండుసార్లు పెట్టి మామూలుగా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ కొత్తగా వచ్చిన సీఈఓకి లింక్ ఎక్కడ నేను చెప్పలేదు. లింక్ ఉందన్నట్టు కూడా మాకు సమాచారం ఉంది, కానీ ఆధారాలు లేకపోవడం వల్ల నేను ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల్ని సీఈఓని లింక్ చేసి ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. కానీ ఈరోజు గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ 2 సార్లు పెట్టి ఏ విధంగా ఇరుక్కున్నాడు, ఏ విధంగా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ గంగుల బ్రిజేందర్ కి ఈ సీఈఓకి ఏ విధంగా కనెక్షన్ ఉండేది అనేది కూడా చాలా స్పష్టంగా ఈ ప్రెస్ మీట్ లో అర్థమైందని చెప్పి మరొకసారి బ్రిజేందర్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నా పని సులభం చేస్తున్నాడు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, మరి ఇది మఠం చేతిలో ఉంటే బాగుంటుంది, ఎండోమెంట్ చేతిలో ఉంటే బాగుంటుందని ఎమ్మెల్యే మాట్లాడకూడదు, కేవలం అహోబిలం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగాంటే ఈరోజు అహోబిలము మఠం చేతిలో ఉందా, ఎండోమెంట్ చేతిలో ఉందా పక్కన పెడితే, ఎండోమెంట్ చేతిలో ఒకవేళ ఎండోమెంట్ కింద అహోబిలం టెంపుల్ ఉంటే దానికి ఒక అకౌంటబిలిటీ ఉండేది, జవాబుదారీ ఉండేది. నంద్యాల టేక్ ప్రాంతంలో భరతమాత నుంచి ఎస్బీఐ కాలనీకి వెళ్లే
ప్రధాన రహదారి దయనీయ స్థితికి చేరుకుంది. డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి పొంగి పొర్లుతూ ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణించే వారు మురుగునీటిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేటప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారులు జారిపడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత అధ్వాన స్థితిలో ఉన్న మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవటం లేదు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కమిషనర్ ఈ రహదారిలో నడిస్తే మా పరిస్థితి అర్థమవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి రహదారిని సరిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజ్ డ్రైనేజ్ आप भेजो। స్టేట్ బ్యాంక్ వాళ్ళ నుంచి వస్తున్నాయి. ఇది రోడ్డు మేము వదిలినాం ఢిల్లీ నుండి. అప్పుడు కాలువలు ఏమంటే వేయకపోయినారు. అవతల ఆయన స్థలం ఇస్తామంటే ఆయన ఇస్తలే, మేమే ఇచ్చినాం. ఇదల్లా ఫ్రీగా ఇచ్చినాం. ఇప్పుడు చూసే పరిస్థితి ఇక్కడల్లా బాగా వేసుకుంటారు కదా సార్. ఇప్పుడు అవతల స్థలం ఉంది, ఆ స్థలానికి కింద మట్టి ఎత్తు తోలిచ్చి ఇటు రోడ్లు వేస్తే ఇది నీళ్ళు కాలువలు వేస్తే పోతాయి కదా, కాలువలు బాగా కడితే. ఇది ఏంది సమస్యంగా ఏడకని చెప్తాం. దోమలు పొద్దున్న వేసిన పిల్లలు స్కూల్ నడుస్తుంది. పిల్లలకు ఒక్క దోమ కుట్టినా పెద్ద రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆసుపత్రిలో ఉండేదల్లా వాళ్ళే అడగండి సార్. పిల్లలు కూడా కాలేజీ పిల్లలు అడగని చెప్తారు. తీసుకోండి, అది అక్కడ తీసుకోండి. స్థానిక నిందాలలో గెలివి స్కూలు పక్కనే చిన్న చెరువు మాదిరి నీళ్లు పారుతున్నాయి. కానీ మున్సిపల్ అధికారులు నిన్న నుంచి ఈ రోజు కూడా ఆ డ్యాన్ని తీయకపోవడము, కాలువ చెత్త మొత్తం పెరిగిపోయి మొత్తం నీళ్ళంతా రోడ్డులో చిన్న చెరువు మాదిరి రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయి. మున్సిపల్ అధికారులు వెంటనే వచ్చి ఇక్కడ కాలువ డ్రైనేజ్ కట్టించి ప్రజలని ఇబ్బందికరంగా లేకుండా చేయాలని మేము స్థానికులుగా కోరుతున్నాము. తెల్లవారుజాము నుంచి కూడా ఒకటే నీళ్లు పిల్లల మీద, ఆ కప్పు నీళ్ళంతా పిల్లలకి కాళ్ళకి మనుషుల మీద పడుతున్నాయి. నిందాల ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. మనం నిందాలు ఉన్నామా లే పక్కన ఏడన్నా మన ఊరు బయట ఉన్నామా అని ఈ నీళ్లు చూసి మనకు తలపిస్తుంది. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పారవి నివాసం నుండి ర్యాలీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం చుట్టూ ఉన్న పాత శిలా ఫలకాలను తొలగించి ప్రస్తుత వైసీపీ నాయకుల పేర్లతో కొత్త శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ 2029లో ఫైబర్ పాలన ముగిసి కాంస్య పాలన వస్తుందని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. నంద్యాల నుంచే జగనన్న విజయం ప్రారంభమవుతుందని, జగన్ పాదయాత్రతో కొత్త రాజకీయ అధ్యయనం మొదలవుతుందని పేర్కొన్నారు. రైతులు ఎదురు చూస్తున్న రైతన్న రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తామని తెలిపారు.
మరి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నాకు 35 రోజులైంది, 37 రోజులైంది. ఈరోజు ఒక ప్రభుత్వ ఆస్తి. ఎందుకంటే ఒక్కసారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దాని బాధ్యత అంతా కూడా ప్రభుత్వం ఉంది. మరి 37 రోజుల తర్వాత కూడా ఇప్పటిదాకా విగ్రహం గురించి ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాను నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇదే విధంగా వేరే మహానాయకుడికి జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఒక్కరోజు అంటే ఒక్కరు కూడా వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పిన దాఖలాలు లేవు. మరి ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి నిజంగా అవసరమా? మేము ఒక్కటే విన్నవించుకున్నాం. ఎందుకంటే నంద్యాల ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఈ విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మనుషుల్లోంచి చెరిపేసినట్టుగా భావిస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి ఈరోజు ఒక ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే మహానేత ఉన్నది ప్రజల మనసుల్లో. మహానేతకి విగ్రహాలు అవసరం లేదు, మహానేతకి ఎక్కడ కూడా ఫోటోలు అవసరం లేదు. మహానేత ప్రతి ఒక్క నాయకుడి ఇంట్లో, ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో, ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో ఈరోజు ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం.
మహానేత ఏ పరిపాలన తీసుకొచ్చాడో రాజన్న రాజ్యం అని చెప్పి ఈరోజు దగ్గర 23 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా దగ్గరగా 2009లో చనిపోయినటువంటి వ్యక్తిని ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఒకసారి ఆలోచించారు. మరి అలాంటి ప్రభుత్వాన్ని జగనన్న సుసాధ్యం చేసి చూపించినాడు. తండ్రికి మించిన తనయుడిలాగా ఆయన పరిపాలన కొనసాగింది. మరి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఈ 2 సంవత్సరాలు కూడా ఓర్పుతో ఉంటున్నా సరే ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో మాయమాటలతోటి అధికారం ఎక్కిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఇవ్వకపోగా ప్రతి ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధ్వంసాలు చేయడము, లేకపోతే నాయకుల మీద కేసులు పెట్టడం తప్పితే ఎక్కడా పరిపాలన మీద శ్రద్ధ పెడుతున్నట్టుగా కనపడటం లేదు. మరి ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఆ హామీల్ని నెరవేర్చే దిశగా ఈరోజు మీరు పరిపాలించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానాయకుడిలాగా ప్రతి వీధిన విగ్రహాలు కావాలి, రేపు పొద్దున మీ పేరు ప్రజల మనసులో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినా సరే మాటిస్తే మాట తప్పడు అని చెప్పేసి ఈరోజు జగనన్నకుంది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట ఇస్తే మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ఒక పేరు కూడా ఉంది. మరి ఈ వ్యత్యాసం ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క పేరున అభిమానికి, కార్యకర్తలకి, నాయకులకి, మా అక్క చెల్లెమ్మలకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా, అలాగే మా జిల్లా నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చెప్పిన వెంటనే వాళ్ళ ఊర్లలో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దీన్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న బనగానపల్లి పర్యటనకు రానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నంద్యాల జిల్లా నుంచి భారీగా తరలివచ్చి సభకు మద్దతు తెలపాలని సూచించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రైతు పాస్ బుక్స్ పై వ్యక్తిగత చిత్రాలు ముద్రించడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ గుర్తింపు చిహ్నాలను మాత్రమే ఉపయోగిస్తుందని తెలిపారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. రేపు అనగా జూలై 9కి మన సీఎం గారు బనగానపల్లి రావడం జరుగుతుంది. రేపు పాస్బుక్లు అన్నీ పంచడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆయన ఫోటో పెట్టుకొని పాస్బుక్లు పంచారు. ఇప్పుడు రేపు మన చంద్రబాబు నాయుడు గారు ఏం లేదు, రాజముద్ర వేసి మొత్తం పాస్బుక్లు పంచడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మన నంద్యాల ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది అక్కడ పోయి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ, అట్లానే మన అందరం కలిసి అక్కడ బనగానపల్లి వెళ్ళి మనం సీఎం గారి ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. కోవెలకుంట్ల కంపమల్ల గ్రామంలో కన్న కొడుకు వంశీకృష్ణను కర్రతో కొట్టి చంపిన తండ్రి వసంతరావు. డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉన్న వంశీకృష్ణ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసగా మారి మానసిక స్థితి సరిగ్గా లేక తల్లిదండ్రులను వేధిస్తుండటంతో విసుగు చెందిన తండ్రి కొడుకును చంపాడు. బెంగళూరులో ఇటీవలే BCA డిగ్రీ పూర్తి చేసి ఇంటికి వచ్చిన వంశీకృష్ణ లోన్ యాప్ ద్వారా కుమారుడు అప్పులు చేయడంతో 40,000 వరకు లోన్ అప్పులు కట్టమని తల్లి లీలావతి పేర్కొంటున్నారు. లోన్ యాప్ వాళ్ళు ఫోన్ చేసి ₹1,00,000 అప్పు కట్టాలని వంశీకృష్ణకు ఫోన్ చేసిన లోన్ యాప్ ప్రతినిధులు లోన్ యాప్ ఒత్తిడిని తట్టుకోలేక తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు వంశీకృష్ణ. తండ్రి దాడి చేయడంతో మృతి చెందాడు వంశీకృష్ణ. లోన్ యాప్ వేధింపులతో తమ కుమారుడు మానసిక స్థితి సరిగ్గా లేక తమను వేధించేవాడని తల్లి లీలావతి పేర్కొంటున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంపమల్ల గ్రామంలోని BC కాలనీలో లీలావతి అని చెప్పేసి మేకల లీలావతి ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కొడుకు వంశీకృష్ణ BCA చేసి ఈ సంవత్సరము జనవరిలో ఇంటికి వచ్చినాడు. అతను మానసిక పరిస్థితి సరిగా లేక ఇంట్లో అందరినీ కొట్టడము, తిట్టడము, అదేవిధంగా ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టడము, ఇట్లా రోజు బాగా
పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఇతన్ని ఎక్కడైనా తీసుకుపోయి హాస్పిటల్ చూపించాలన్నా కూడా సహకరించడం లేదని చెప్పేసి నిన్నటి దినము 7వ తారీఖున రాత్రి సుమారు 9:30 గంటలకి ఈ లీలావతి భర్త వసుంధర రావు ఇతను ఇంట్లో నుంచి బయట ఊర్లోకి వెళ్ళిన ఆ సమయంలో చనిపోయినటువంటి వంశీకృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ని బాగా విపరీతంగా ఎంట్రుకలు పట్టుకొని కొట్టి, గొంతు పట్టుకొని విపరీతంగా కొట్టి, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ విసిరేసి చేయడంతో ఆమె బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయింది. సుమారు 11 గంటలకి ఈ వసుంధర వాళ్ళ భర్త వచ్చి ఏం జరిగిందని చెప్పేసి అంటే ఆ విధంగా కొట్టినాడని చెప్పేసి చెప్పడంతో అతను ఇంకా ఇతను ఇలానే ఉంటే రోజు ఇంకా వీళ్ళని ఏదో ఒకటి చేస్తాడనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న పికాసి కట్టె తీసుకొని ఇంట్లో పడుకొని ఉన్నటువంటి ఈ వంశీకృష్ణ తలపైన, కుడి కణత పైన కట్టెతో బలంగా కొట్టడంతో రక్తగాయాలై అక్కడే చనిపోవడం జరిగింది. ఈరోజు ఈ లీలావతి ఈ వంశీకృష్ణ తల్లి ఫిర్యాదు ఇవ్వడంతో హత్య కేసుగా నమోదు చేసి వసుంధరరావు పైన ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. మిగతా ఇంక్వెస్ట్ అదేవిధంగా హాస్పిటల్కి కూడా బాడీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మాది కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామం అండి. నా పేరు ఉమాదేవి, వంశీకృష్ణ చెల్లెల్ని. మా నాన్న పేరు వసుంధరరావు, అమ్మ పేరు లీలావతి. దాదాపుగా 5 నెలల నుంచి మేము అవసరం పడుతున్నాం, బట్ మేము ఎవరికి చెప్పలేదు. కాకపోతే నిన్న నైట్ ఎక్కువ అయిపోయి ఇండ్లంతా చంద్రబంధనం చేసేసి అమ్మని కొట్టడానికి, ఇప్పుడే ఛాన్సార్లు కొట్టాడు, నన్ను కూడా కొట్టబోయాడు. ఏమన్నా చేస్తాడేమో అని చెప్పేసి నేను ముందు కూడా బాత్రూమ్ లో దాక్కునేదాన్ని అమ్మ వాళ్ళు లేనప్పుడు. 2 times నన్ను కూడా కొట్టాడు. 5 months నుంచి సైకోగ్ లాగానే బిహేవ్ చేస్తున్నాడు. అది నైట్ ఎక్కువైపోయి బెట్టింగ్స్ యాప్ ఆల్రెడీ నాన్న దానికి ఎవరికి తెలియకుండా అది అమౌంట్ కూడా పే చేసేసాడు ఆల్రెడీ. పొలం కూడా అమ్మేశాడు ఆల్రెడీ. అది కూడా ఎవరికి తెలీదు. ఎందుకని అన్ని దాచేసి బాగుపడతాడు అనుకుని అలానే, బట్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో జూలై 18, 19 తేదీలో రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలో ఎస్బీఐ కాలనీలో రామకృష్ణ పీజీ కళాశాలలు జరుగుతున్నాయి. ఈ పోటీలో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక కోసం జూలై 11న రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల కరపత్రాలను జిల్లా చెస్ సంఘం చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ విడుదల చేశారు. విజేతలు జాతీయ స్థాయి పోటీలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9010451585 నెంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. ఈ 19వ తేదీల్లో నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల ఎస్బీఐ కాలనీలో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము. ఈ విధంగా రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ని ప్రతి ఏటా ఒకటి రామకృష్ణ పీజీ కళాశాలలో నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాము. గతంలో కూడా ఫిడే రేటింగ్ టోర్నమెంటు, ర్యాపిడ్ బ్లిచ్ స్టేట్ టోర్నమెంట్లు ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఒకటి నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం సీనియర్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఆ జిల్లాలలో ఎంపిక పోటీలు జరిగి ఎంపికైనటువంటి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి 4గురికి జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొనే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఎంపికైనటువంటి 4 జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకి ఆంధ్ర చెస్ అసోసియేషన్, నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి ఎంట్రీ ఫీజులు కానీ దానిపోని ఖర్చులు ఇవన్నీ కూడా అసోసియేషన్ ద్వారానే వారిని పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించి పేర్లు నమోదు చేసుకోవాల్సిన వారు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా
పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిస్టిక్ లెవెల్లో టోర్నమెంట్లో ఎంపికైనటువంటి వారు అర్హత కలిగి ఉంటారు. నేరుగా కూడా కొంతమంది ఎంట్రీ చేసుకునేదానికి అవకాశం కూడా కల్పించబడింది. ఈ పోటీలకు సంబంధించి నంద్యాల జిల్లా టీంని, నంద్యాల జిల్లా జట్టు రాష్ట్ర స్థాయి పోటీల్లో 18-19లో పాల్గొనడానికి ఈ నెల 11వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జట్టుని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి 11వ తేదీ జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి 18-19 రామకృష్ణ పీజీ డిగ్రీ కళాశాల ఎస్బీఐ కాలనీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అందరూ ఆసక్తి చూపించి ముందుకు రావాల్సిందిగా క్రీడాకారులని ఆహ్వానిస్తున్నాం. 18 మరియు 19వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2026 అనే కార్యక్రమాన్ని నంద్యాలలో రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలనీలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముందుగా ఈ నెల 11వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ కోసం మళ్ళీ ఇక్కడే డిగ్రీ కాలేజ్ క్యాంపస్లోనే సెలక్షన్స్ ఉంటాయి. ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక రామ్ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా స్పెషల్ ఎంట్రీ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు అక్కడ స్టేట్ లెవెల్ సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని వీళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా పెట్టారు. అదేవిధంగా ఇందులో సెలెక్ట్ అయినటువంటి టాప్ 4 పీపుల్ని నేషనల్స్కి పంపించడం జరుగుతుంది. నేషనల్కి అయ్యే ఎక్స్పెండిచర్ అంతా కూడాను అసోసియేషన్ భరిస్తుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని డెంగ్యూ నివారణపై ఆరోగ్య శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని డిఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా ఆశా ఆరోగ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీ ప్రారంభించి పట్టణంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమలు పెరిగే నీటి నిల్వలను తొలగించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ప్రతి ఒక్కరు శుభ్రతను పాటిస్తే డెంగ్యూ వంటి వ్యాధులను దూరం చేయవచ్చని డిఎంహెచ్ఓ వెంకటరమణ స్పష్టం చేశారు. దోమతెరలు వాడండి. ఈ మధ్యన ఒకరు ఉన్నారు. కిట్లు ఏర్పాటు చేసి ఇమీడియట్ గా వచ్చిన వెంటనే ఈ ర్యాపిడ్ కిట్స్ చేయడము, ఇమీడియట్ గా డెంగ్యూ ఫీవర్ కానీ పాజిటివ్ వచ్చిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డెంగ్యూకి సంబంధించిన సబ్జెక్ట్ ఆఫీసర్స్ జిల్లా అంతా ఉన్నారు. వారంతా కూడా ఏం చేస్తారంటే ఇమీడియట్ డెంగ్యూ వచ్చిన వెంటనే అలా అటల్ ఆ ఏరియా అంతా అలర్ట్ అయిపోయి స్ప్రేయింగ్ యాక్టివేట్ చేయడం ఒకటి, తర్వాత మాస్ని కాంటాక్ట్ తీసుకోవడం, మళ్ళీ ఎగ్జామిన్ చేసి అందరికి సరౌండింగ్ ప్లేసెస్ ఉన్న అందరూ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా ఫీవర్స్ ఉన్నాయని చూడడం, ఇలా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మన జిల్లాలో డెంగ్యూకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు అందరూ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మేమంతా కృషి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా నంద్యాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి అభివృద్ధి బాటలు నడిపించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ జీవితాంతం కాంగ్రెస్
పార్టీలోనే కొనసాగారని, ఆయన రాజకీయ వారసత్వం కాంగ్రెస్ కే చెందుతుందని పేర్కొన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, జిల్లా ఇన్ఛార్జ్ చాకలి పుల్లయ్య, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, జిల్లా కోశాధికారి ఎస్వైడి ప్రసాద్, భూషణం, హమీద్, ఆనందరావు, హసన్, హుసేన్, భాషా, హనుమంత్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది. రెండవసారి ముఖ్యమంత్రి కొనసాగే టైంలో మన నంద్యాల జిల్లా యందు పౌరాలగుట్ట యందు ప్రవహించడం జరిగింది. ఆ నాయకుడు ప్రవేశపెట్టిన 108, 104 ఫీజు రింబర్స్మెంట్, తర్వాత ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ వల్లనే ఆంధ్రప్రదేశ్ గ్రామంలో ఉభయ రాష్ట్రాల్లో ముస్లింస్ చాలా వరకు ఉపయోగపడాయని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి పేద ప్రజల్ని కార్పొరేట్ ఆసుపత్రులందు ఆపరేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఆనాటి రాజశేఖర రెడ్డి పరిపాలన ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ పరిపాలించడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి జీవించిన కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాం. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సేవల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 200 పింఛను, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని ఎన్నో అభివృద్ధి చేశాడు. ఆయన వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. నమస్కారం. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు నంద్యాల కాంగ్రెస్ పార్టీ వారు ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారికి ఉన్న నిబద్ధత ఎటువంటిది అనేది ప్రజలకు ఈ రోజు కూడా మనన చేసుకుంటా ఉంటారు. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వారికి ఇచ్చిన చేయూత వలన రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ మొదలుపెట్టినా కూడా ఒక నిబద్ధతతో ప్రజలకు అందే విధంగా చేసేవారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎటువంటి కార్యక్రమాలకు కూడా ప్రజలకు చేరే విధంగా కాకుండా వాళ్ళ సొంత ఇళ్లకు తరలిపించుకొని పోయే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. నీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇద్దరు పోటీ పడుతున్నారే కానీ ప్రజలకు ఎంతవరకు నీళ్లు అందుతున్నాయనే విషయం మీద రెండు ప్రభుత్వాలు కూడా, అంటే గత ప్రభుత్వం కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకు పట్టింపు లేదు. ప్రాజెక్టుల మీద వాళ్ళకు అవగాహన సరిగా లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి చిన్న ప్రాజెక్టును కూడా క్షుణ్ణంగా ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు పారుతుంది, ఎంత ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అనే స్పష్టమైన విధానంతో ముందుకెళ్లేవారు. కానీ ఈ రోజు ఉన్నవారు ఆ విధంగా లేకపోవడం శోచనీయమని ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానిస్తున్న వారికి అందరికీ కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు. నంద్యాల జిల్లా బనగానపల్లెకు ఈ నెల 9న బనగానపల్లెకు రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ శరాన్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్లతో కలిసి హెలీప్యాడ్, సభా ప్రాంగణం, సభావేదిక, పార్కింగ్ స్థలాల్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అదేవిధంగా సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండేలా ట్రాఫిక్ నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. మీరు ఉండండి, మీరు ఎత్తేయండి, ప్రాబ్లం చెప్పండి.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.